అంటే ప్రకాష్ రాజ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? హీ ఈజ్ ఏ గుడ్ యాక్టర్ బట్ ఏ బ్యాడ్ ఇండియన్. అంటే మోడీ గారి కంటే పెద్ద యాక్టరా? మోడీ గారు యాక్టర్ అని మీరు అనుకోవచ్చు. అంటే నేను చాలా చోట్ల అంటే ఆయన అంటే మీరు పర్సనల్ ఒపీనియన్ చెప్తలేరు. కెమెరామెన్స్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ కూడా కాదు. దట్ ఏ ప్రాబ్లమ్ విత్ యూ ఈజ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ ఓన్ థాట్. నా ఓన్ థాట్స్ ఇవి ఏవి కాదు, ఎందుకంటే నేను కొన్ని కమెంట్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ప్రకాష్ రాజ్ విషయంలో నన్ను అడిగారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్రకాష్ రాజ్ ఈస్ ఏ గుడ్ యాక్టర్ బట్ ఏ బ్యాడ్ ఇండియన్. బ్యాడ్ ఇండియన్? బ్యాడ్ ఇండియన్, ఎస్. బ్యాడ్ సిటిజన్ యాక్చువల్లీ. బీజేపీకి అగెనిస్ట్ గా ఉన్నందుకు బ్యాడ్ అంటున్నారు. బీజేపీకి అగెనిస్ట్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీవీకే ఉంది, ఆప్ ఉంది, ఎన్సీపీ ఉంది, శివసేన ఉంది. శివసేన అంటే ఉద్ధవ్, ఇన్ని ఉన్నాయి. వాళ్ళందరూ నేను బ్యాడ్ ఇండియన్స్ అనలే. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా బ్యాడ్ ఇండియన్ అనలే. నేను ప్రకాష్ రాజ్నే బ్యాడ్ ఇండియన్ అంటున్నా, బ్యాడ్ సిటిజన్ అంటున్నా. ఓకే, ఎందుకండి? హీ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్స్పిరేటర్స్ బిహైండ్ ద రీసెంట్ కాన్స్పిరసీ విచ్ కేమ్ అవుట్. ధర్మస్థల అనే ప్రాంతంలో కొన్ని వందల మంది అమ్మాయిలను, ఆడవారిని రేప్ చేసి చంపేసి పూర్తి చేశారని చెప్పి ఒక థియరీని తీసుకొచ్చి, ఒక కాన్స్పిరసీని తీసుకొచ్చి ధర్మస్థల ఒక ప్రముఖ శవక్షేత్రాన్ని ఒక డిమీన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక కుట్ర. ఓకే, హీ వాజ్ నేమ్డ్ దేర్. వాట్ వాజ్ హిస్ జాబ్? హూ ఇస్ ప్రకాష్ రాజ్? యాక్టర్. వాట్ ఈస్ హిస్ జాబ్? యాక్టింగ్ చేసుకోవాలి. నీకు అంత సోషల్ కాన్షియస్నెస్ ఉంటే సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వాట్ ఈస్ హిస్ జాబ్? టు డూ ఆల్ దీస్ కాన్స్పిరసీస్. నువ్వు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, అర్బన్ నక్సల్ సపోర్ట్ చేస్తున్నావు, దట్ ఈస్ ఇర్రెలవెంట్. ఐ డోంట్ బాదర్. ఓకే, కాన్స్పిరసీస్ ఎందుకు చేస్తున్నావు అంటున్నా. ఒక ధర్మస్థల అనేటువంటి ఒక హిందూ ఆరాధ్య దేవుడైనటువంటి శివుడి యొక్క ప్రముఖమైన ప్లేస్లో ఈ కాన్స్పిరసీని తీసుకురావాల్సిన అవసరం ఎందుకుంది? దట్ ఈస్ ప్రకాష్ రాజ్. అంటే అక్కడ నిజంగా జరగలేదంటారు అందా? సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కోసము ఎర్త్ పెనిట్రేటింగ్ రాడార్స్ తీసుకొచ్చారు. భూమి లోపల తవ్వకుండా ఏముందో చెక్ చేసే రాడార్స్ తోటి, ఎక్స్కవేషన్ టీమ్స్ తోటి, పోలీస్ మొత్తం డీప్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కనీసం ఒక ఎముక దొరకలే. పూడ్చిపెడితే ఎముక ఉంటుందా? ఎముక కూడా దొరకలేదు. ఎవర్రా థియరీ తీసుకొచ్చిందని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొని వస్తే, ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తే, ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్లో ప్రకాష్ రాజ్ వాజ్ అ పర్సన్ హూ కాంటాక్టెడ్ మీ, ఐ వాజ్ ట్రైన్ టు టెల్ ఆల్ ది స్టోరీ అని చెప్పి చెప్పిండు. వాట్ వాజ్ ద జాబ్ ఆఫ్ ప్రకాష్ రాజ్? ఏం అవసరం ప్రకాష్ రాజ్కి? అంటే అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ కదా. మరి పేరైతే వచ్చిందా లేదా? అంటే పేర్లు ఎక్కడ చూసినా వస్తాయండి, అదే అంటే కదా. అక్యూజ్డ్ ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. నేనేమంటున్నానంటే ఎవరి జాబ్ వాడు చేస్తే మంచిది. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. క్వశ్చన్ చేయొద్దు గవర్నమెంట్ అంటారు. క్వశ్చన్ చేయమంటాను అంటలేను, క్వశ్చన్ చెయ్యి, కాన్స్పిరసీస్ చేయకు అంటున్నాను. ఫైనల్లీ ఇది నెవర్ ఎండ్ టాపిక్. దీని గురించి ఇంకో ఎపిసోడ్ చేద్దామండి. ఆ ఎపిసోడ్లో కూడా కంపల్సరీ మిమ్మల్ని గెస్ట్గా పెడతాను. దీని కింద ఏమైనా కమెంట్స్ వస్తే దాని గురించి కూడా మనం అంటే పర్సనల్గా మీతోనే ఆ కమెంట్స్కి ఆన్సర్ చెప్పిస్తానండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి ఆన్సర్ ఇయ్యను అన్లెస్ ఇట్ ఈస్ రిలవెంట్. లేకపోతే నా జాబ్ ఎండ్లెస్ అవుతుంది. అవునా కదా? అంటే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఏమొచ్చాయో దాన్ని తీసుకొని సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండి వాడికి నిజంగా తెలుసుకోవాలని అడిగితే దట్ ఈస్ గుడ్. ఓకే, కొంతమంది చెప్పిన కాక్రోచెస్ వాళ్ళ జాబే అది ఉంటుంది. ఓకే, ఇంకో ఎపిసోడ్లో మనం మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, గివింగ్ యువర్ టైం.